మీ ఫోన్లో సిపియూ ఉంది, జీపీయూ ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా ఎన్పియూ అని చెప్పేసి ఒక పదం అయితే వినిపిస్తుంది. సో ఈ ఎన్పియూ వల్ల యూజ్ ఏంటి? సో ఎన్పియూతో ఏఐకి సంబంధం ఏంటి? సో ఎన్పియూ లేకపోతే కనుక ఏఐలో ఏదైనా మార్పులు వస్తున్నాయా? సో మనం ఏఐ యూజ్ చేయలేమని చెప్పేసి చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో మనం ఆ డౌట్స్ అన్నింటిని కూడా క్లారిఫై చేద్దాం. సో సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు కుమార్, మీరు చూస్తున్నారు టెక్ మెంటర్ తెలుగు. మనం ఫోన్ కొనేటప్పుడు సిపియూ, జీపీయూతో పాటు ఎన్పియూ అనే పదం చాలా వరకు వినిపిస్తుంది కదా. కాకపోతే చాలా మందికి ఏంటంటే ఇది ఎన్పియూ, సిపియూ ఉన్నప్పుడు ఎన్పియూ అనేది అవసరమా లేదా? సో కొంతమందికి డౌట్ అయితే వస్తుంది. సో ఈ డౌట్ అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్పియూ అంటే ఏంటో తెలియాలి. సో ఎన్పియూ అంటే సింపుల్గా చెప్తాను, ఒకటే బండ గుర్తు. మనకి ఎన్పియూ అనేది ఒక బ్రెయిన్ లాంటిది, ప్రాసెసర్కి రెప్లికా లాంటిది అనమాట. సో ఎన్పియూ అంటే ప్రాసెసర్కి సంబంధించిన వర్క్స్ చేస్తుంది, కాకపోతే ప్రాసెసర్ కొంచెం బర్డెన్ అయితే తగ్గిస్తుంది అనమాట. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. సో ఎన్పియూ అంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఇదే గుర్తుపెట్టుకోండి. సింపుల్గా చెప్పాలంటే కనుక మనకి ఎన్పియూ అనేది ఏఐ ప్రాసెసింగ్స్ అయితే చేస్తుంది. సో మనకి సిపియూ కూడా ఈ వర్క్స్ అనేది చేస్తుంది. కాకపోతే కనుక మనకి సిపియూ మీద ఎక్కువ లోడ్ పెట్టామంటే ఎక్కువ పవర్ని అయితే కన్జంప్షన్ చేస్తుంది. సో బ్యాటరీస్కి ప్రాబ్లం కాకుండా మన మొబైల్ తక్కువ పవర్తోనే సో మనకి ఏ టాస్క్లు అనేది ఆన్ డివైస్లో పనిచేయాలని చెప్పేసి ఏనైతే దీంతో వర్క్ ఏ రకంగా తయారు చేశారు. సో ఈ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండడం వల్ల తక్కువ పవర్ని యూస్ చేసుకొని ఆన్ డివైస్ ఏ అయితే వర్క్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని చెప్తాను. సో వీటిని గుర్తుపెట్టుకోండి. సో మనకి సిపియూ అంటే జనరల్ వర్కర్. సో జీపీయూ అన్నది ఏంటంటే గ్రాఫిక్స్ వర్కర్. సో మనకి గ్రాఫిక్స్లో చాలా స్పెషలిస్ట్ అనమాట. మనకి జీపీయూ ఉంటేనే గ్రాఫిక్స్ అనేది ఎక్కువగా హ్యాండిల్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్పియూ అంటే ఏ ప్రాసెసింగ్ చేస్తుంది. సో వీటిని మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు ఏ ప్రాసెసర్ దేనికి వర్క్ అవుతుంది అని చెప్పేసి చాలా క్లారిటీగా అయితే ఉంటారు. సో ఇదైతే ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు మన ఫోన్లో ఏ ఫీచర్స్ అనేది చాలా రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సో వాటిని అన్నిటికీ హ్యాండిల్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. సో మనకి మొబైల్లో కెమెరా యూస్ చేస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేయడం కానీ, లేదంటే ఏ రిమూవర్ అంటే బ్యాక్గ్రౌండ్ని ఏ ద్వారా రిమూవ్ చేస్తున్నాం కదా, సో అది. లేదంటే కనుక వాయిస్ని టెక్స్ట్లా చేంజ్ చేయడం కానీ, వాయిస్ మెయిల్స్ రాయడం కానీ, లేదంటే ఫేస్ రికగ్నిషన్ అవ్వడం కానీ, రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కానీ. సో ఇలాంటివన్నీ కూడా రోజుకి పెరుగుతున్నాయి ఏ ఫీచర్స్ అనేవి. కానీ ఈ ఫీచర్లు అన్నీ కూడా మనం సిపియూ, జీపీయూతో అయితే మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఏంటంటే ఇవి రెండు కూడా ఎక్కువ పవర్ కన్జంప్షన్ చేస్తాయి. సో ఎక్స్ట్రా లోడ్ వేస్తాం కదా. సో కాబట్టి తక్కువ పవర్ కన్జంప్షన్తో మన ఫోన్ రన్ అయ్యి ఎక్కువ బ్యాటరీ లైఫ్ రావడం కోసం ఎన్పియూ అనేటువంటి ఒక చిప్ని అయితే మనకు లాంచ్ చేస్తారు. సో మనకి ఫోన్లో ఎన్పియూ చిప్ ఉంటే మనకి ఏ ప్రాసెసింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటాయి, చాలా ఫాస్ట్గా అయితే అవుతాయి. సో ఆన్ డివైస్ ఏ కూడా మనకి ఇందులో వర్క్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి కెమెరా. మనం కెమెరా యూస్ చేస్తున్నప్పుడు ఒక ఫోటో తీస్తాం. సో ఫోటో తీసినప్పుడు అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా ఆబ్జెక్ట్స్ ఉన్నాయా, లేదంటే ఫేస్ కరెక్ట్గా ఉందా, సో వైట్ బ్యాలెన్స్ ఎలా ఉంది, సో కాంట్రాస్ట్ హెచ్డిఆర్ ఎలా ఉంది, సో ప్రతిదీ కూడా ఏ అనేది చెక్ చేసుకుంటుంది. సో మనం ఫోటో తీసే ముందు కానీ, సో తీసిన తర్వాత కానీ దాన్ని ప్రాసెస్ చేసి ఎగ్జాక్ట్ ఇమేజ్ని మనకైతే డెలివర్ చేస్తుంది. సో ఇందులో కూడా ఏ అయితే చాలా యూజ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే ఒక టెక్స్ట్ ఇస్తాం. సో టెక్స్ట్ని మనం వాయిస్లో మార్చాలి. సో టెక్స్ట్ను వాయిస్లో మార్చాలంటే ఇంతకుముందు ఏ లేని టైంలో అయితే అది అసాధ్యం అనమాట. సో అసలు మనకు వర్క్ అయ్యేది కాదు. సో కంపల్సరీ మనం వాయిస్తోనే సో రికార్డ్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ను కూడా మనం వాయిస్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దేనివల్ల అంటే అది ఓన్లీ ఏ వల్ల. సో మనకి ఆ వర్క్ అనేది జరగాలన్నా సరే మనకి ఎన్పియూ అయితే యూజ్ అవుతుంది. సో అది కూడా ఏ ప్రాసెసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక చిన్న వర్క్ అనుకోండి. సో మనకి ఎన్పియూ మీద అయితే బేస్ అవుతుంది. మరి హెవీ వర్క్ లోడ్ అయితే కనుక సర్వర్స్కి ఆ డేటాస్ని పంపించి ఆ డేటాని మనకు రెక్టిఫై చేసి ఎగ్జాక్ట్గా మనకు కావాల్సింది అయితే డేటా సెంటర్ నుంచి అయితే తీసుకుంటుంది. సో అది కూడా ఎక్కువ వర్క్ లోడ్ ఇచ్చినట్లయితే బాగా మనకి ఎన్పియూని మించి వర్క్ లోడ్ ఇచ్చినట్లయితే మనకి బయట సర్వర్స్కి అయితే మన డేటా అయితే వెళ్తుంది. సో లేదు అనుకుంటే మ్యాక్సిమం ఆన్ డివైస్ ఏతోనే వర్క్ అవుతుంది, మీ డేటా ఎక్కడికి కూడా వెళ్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫోటో ఎడిటింగ్ అనమాట. సో ఫోటో ఎడిటింగ్ ఏఏలో చేస్తున్నారు చాలా మంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు లేదు, చాలా పాపులర్ అయిన థింగ్ కూడా అదే. సో ఏఏ ఫోటో ఎడిటింగ్. సో ఏ ఫోటో ఎడిటింగ్ అంటే ఏమీ లేదు, మీరు పెద్ద ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ మోడ్లో ఫొటోస్ ఎడిట్ చేస్తాం అంటే లైక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కానీ, లేదంటే కలర్ బూస్ట్ చేయడం కానీ, ఇమేజ్ క్వాలిటీ పెంచడం కానీ, లేదంటే అప్స్కేల్ చేయడం. సో ఇమేజ్ని అప్స్కేల్ అంటే తెలిసిందే కదా. సో సర్టన్ ఫ్రేమ్లో ఉన్న ఇమేజ్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం. సో ఇలాంటి ఫీచర్స్ అన్నిటిని కూడా ఆన్ డివైస్ ఏతోనే మనకి వర్క్ అయితే అవుతాయి. సో ఓన్లీ ఎన్పియూ చిప్ ద్వారా మీకు అవుటర్ సర్వర్స్కి అయితే మన డేటా వెళ్ళకుండా ఆన్ డివైస్లోనే
మనకి ఈ సర్వీస్ అంతా కూడా రన్ అవుతుంది. దీనివల్ల మనకి ఎన్పియు చిప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. లేదంటే మన పర్సనల్ డేటా అనేది బయట సర్వర్స్కి వెళ్ళి అక్కడ లోడ్ అయ్యి మళ్ళీ అక్కడ మనకి ఎడిట్ చేసి మళ్ళీ మన సర్వర్స్కి రావడం అనేది కొంచెం రిస్కీ ప్రాసెసే కదా. సో ఈ రకంగా అయితే మనకి ఎన్పియు అయితే ఆన్ డివైస్ ఏఐలో ఉండడం అయితే చాలా మంచి విషయం అవుతుంది. సో మీరు నెక్స్ట్ ఏదైనా ఫోన్ తీసుకున్నాం అంటే ఆన్ డివైస్ ఏఐ అయితే ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. సో మధ్యలో వచ్చారనుకోవద్దు. సో మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఆల్సో మీ టెక్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎన్పియు బ్యాటరీని ఎలా సేవ్ చేస్తారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎన్పియు యూస్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ బ్యాటరీ పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉండాలి, ఎక్కువ పవర్ కన్సంప్షన్ చేస్తుంది కాబట్టి. కాకపోతే మనకి ఇక్కడ రివర్స్ అవుతుంది, ఎందుకంటే ప్రాసెసర్ మీద బర్డెన్ తగ్గుతుంది. సో ఎన్పియు అనేది తక్కువ పవర్తో రన్ అవుతుంది. సో ఈ తక్కువ పవర్తో రన్ అయినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ పవర్ కన్సంప్షన్ అనేది కొంచెం తగ్గుతుంది, కాబట్టి మనకి బ్యాటరీ పరంగా కూడా ఇది కొంచెం సేఫ్ అయితే అవుతుంది. ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మొబైల్ నెట్వర్క్ ఆన్లో ఉంటేనే మనకి ఎన్పిఓ వర్క్ అవుతుంది అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఖచ్చితంగా డేటా అయితే ఆన్లో ఉండాలి. సో కాకపోతే ఇక్కడ మనకి 2 ప్రాసెస్లో అయితే ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఆన్ డివైస్ ప్రాసెసింగ్, నెక్స్ట్ వచ్చేసరికి క్లౌడ్ బేస్డ్ ప్రాసెసింగ్ అయితే ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ డివైస్ ప్రాసెసింగ్ అనేది డివైస్లోనే మన ప్రాసెసింగ్ డేటాను తీసుకుని సో డివైస్లోనే మనకి అదంతా ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుంది. సో మీకు ఇక్కడ డేటా కూడా యూజ్ ఉంటుంది. సో రెండింటికి కూడా డేటా ఉండాలి. డేటా ఆఫ్ చేసినప్పుడు అయితే మనకి ఏ అయితే వర్క్ అవుతుందో, సో ఎన్పియు చిప్ వర్క్ అవ్వాలన్నా సరే డేటా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి క్లౌడ్ బేస్డ్ ప్రాసెసింగ్ అనేది ఏంటంటే మనం ఇప్పుడు ఒక డేటాని మనం అప్లోడ్ చేస్తాం. సో దానికి ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి ఏదైనా చేయాలని చెప్తే సో అది బయట సర్వర్స్కి ఆ డేటాని అయితే పంపిస్తుంది. సో బయట సర్వర్స్కి డేటాస్ పంపించినప్పుడు సో సర్వర్లో మనకి ఇమేజ్ జనరేషన్ అవ్వచ్చు, వీడియో జనరేషన్ అవ్వచ్చు, ఇలాంటి జనరేషన్స్ అన్ని అయిన తర్వాత మన సర్వర్కి మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో ఇదంతా కూడా క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సో ఈ ప్రాసెస్లో అయితే 2 రకాల ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో కంపల్సరీ అయితే డేటా అయితే అవసరం ఉంటుంది. మీకు ఎన్పియు చిప్ ఉన్నంత మాత్రాన డేటా లేకుండా అయితే ప్రాసెస్ అయితే జరగకుండా ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే ఖచ్చితంగా ఎన్పియు చిప్ ఉన్న మొబైల్స్ తీసుకోవాలని అంటున్నారు. సో మీ ప్రయారిటీ వచ్చేసరికి జస్ట్ ఫోన్ కాల్స్, వాట్సాప్, యూట్యూబ్, సోషల్ మీడియా బ్రౌజింగ్ ఎలాంటిది అనుకుంటే సో మీకు అంత ఎన్పియు అనేది పెద్ద మ్యాటర్ ఏం చేయదు. సో లేదు మీరు కనుక ఏ బేస్డ్ వర్క్స్ చేస్తారు, ఖచ్చితంగా మాకు ఏ అవసరం ఉంది అనుకుంటే తప్పితే మీరు ఎన్పియు చిప్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్యూచర్ ప్రూఫ్ తీసుకుంటారంటే కనుక ఎన్పియు చిప్ ఉన్నదే తీసుకోండి. సో మీకు అది యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సిపియు మనకి జనరల్ బ్రెయిన్ లాంటిది, జీపీయూ వచ్చేసరికి గ్రాఫిక్స్కి, ప్యారలల్ ప్రాసెసింగ్కి యూజ్ అవుతుంది. సో ఎన్పియు వచ్చేసరికి ఏ మోడల్స్ క్రియేట్ చేయడానికి కానీ, లేదంటే ప్రాంప్ట్ రీడింగ్ కానీ, రీరైటింగ్ కానీ, సో ఈమెయిల్స్ క్రియేట్ చేయడానికి, సో అది మొత్తం ఏ ప్రాసెసింగ్కి అయితే మనకు వర్క్ అవుతుంది ఎన్పియు చిప్ అనేది. సో మీరు ఇవే గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రాసెసర్ల పేర్లు గుర్తొచ్చినాయి అంటే మీకు వాటి చేసే పని కూడా మీకు అర్థం కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపియు అంటే జనరల్ బ్రెయిన్ లాంటిది, జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసర్, ఎన్పియు అంటే ఏఐ ప్రాసెసర్. సో ఇప్పుడు మీకు ఎన్పియు ఏంటి, సిపియు ఏంటి, జీపీయూ ఏంటి అని క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు ఎక్కడైనా డౌట్స్ వచ్చినా, సో ఏదైనా మీకు క్వశ్చన్ ఉన్నా సరే కింద కామెంట్లో అయితే అడగండి. అండ్ ఆల్సో మనకి వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ టెక్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఏ వీడియోస్ అండ్ ఆల్సో టెక్ ఇన్ఫర్మేషన్ కోసం చాలా వీడియోస్ అయితే వస్తుంటాయి. సో ప్రతిదీ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టెక్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచ్.